ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. అమీర్పేట, పంచాగుట్ట, బంజారాహిల్స్తో పాటు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చంద్రయానగుట్ట, షాలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అంబర్పేట, షేర్లింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హఠాత్తుగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్తో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కురిసిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతదేశ ఆత్మను వెలికితీసేందుకు యువ సంఘాలు విద్యార్థులకు సహాయపడతాయని గవర్నర్ తమిళిసై చెప్పారు. యువ సంగమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ పర్యటనల ద్వారా ఇతర రాష్ట్రాల అనుభవాలను పొందుతున్నారని, మన దేశపు నిజమైన వైభవాన్ని, మన ప్రత్యేక సాంస్కృతిక అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్నారని అన్నారు. రాజ్భవన్లోని ఐఐటి, రూర్కీ, వరంగల్లోని ఎన్ఐటి సంయుక్తంగా ఏర్పాటు చేసిన యువ సంఘంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన ఉత్తరాఖండ్ విద్యార్థులతో గవర్నర్ సంభాషించారు. యువ సంఘం పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్కు చెందిన విద్యార్థులు మేడారంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయం, అలాగే 1000 స్తంభాల దేవాలయాలు, సమ్మక్క సారక్క ఆదివాసీ దేవతలు దర్శించుకోవడంతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పంప్ హౌస్లను సందర్శించారు. హైదరాబాద్లో ఉత్తరాఖండ్ బృందం టీ హబ్, ట్యాంక్ బండ్, గోల్కొండ కోట మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలను కూడా సందర్శించింది. ఈ యువ సంగమాన్ని సమన్వయం చేసి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలకు సులభతరం చేసేందుకు ఐఐటి, రూర్కీ, ఎన్ఐటి, వరంగల్ కార్యదర్శులు గవర్నర్ అభినందించారు. పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పలు ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్టులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ ఎల్బీనగర్, టిమ్స్ ఆల్వాల్, సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై అధికారులతో ఆయన చర్చించారు. ముందుగా వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పురోగతిపై చర్చించారు. పోయిన నెలలో సీఎం ఆదేశాల మేరకు మంత్రి పర్యటన చేసి హాస్పిటల్లో నిర్మాణ ప్రాంగణం కలితిరిగి పలు సూచనలు చేశారు. దానికి సంబంధించిన పనుల పురోగతిపై కూడా మంత్రి అధికారులను, వర్క్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ నిర్మాణ స్ట్రక్చర్ విజువల్స్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. ఇక స్ట్రక్చరల్ డిజైనర్ కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. మెయిన్ బిల్డింగ్ బ్లాకుల వారీగా నిర్మాణాలు పట్టు చార్టు ప్రకారం జరుగుతున్నాయా అని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. ఇక నిర్మాణంలో ఇంకా వేగం పెంచాలని, అందుకు తగ్గట్టుగానే మ్యాన్ పవర్ కూడా పెంచాలని ఆదేశించారు మంత్రి. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు వరం లాంటివని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలో మంజూరైన 72 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు మంత్రి సబితా అందజేశారు. మహేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దారు నగర్కు చెందిన లబ్ధిదారులకు 58, 59 జీవోల కింద మంజూరైన భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు 58, 59 జీవోలతో ఆస్తి హక్కు కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, సొసైటీ చైర్మన్ పాండు, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 25 రోజులు యోగా కౌంట్ డౌన్ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యోగా అతి ప్రాచీనమైన భారత సంపదగా పేర్కొన్నారాయన. యోగాను ప్రధాని మోదీ ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని చెప్పారు.
ఇవాళ ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండడం భారతదేశానికే గర్వకారణమన్నారు. మన దేశ ప్రాచీన కళను కూడా నేడు ప్రపంచ దేశాలు హక్కును చేర్చుకున్నాయన్నారు. యోగాను ప్రపంచంలోనే కొత్త శిఖరానికి చేరుకునేలా చేసిన మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. అంతర్జాతీయ యోగా మహోత్సవాన్ని మన దేశంలో ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. జూన్ 21న యోగా డేలో అందరూ సామూహికంగా పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రజాకవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. జయరాజుతో ఆయన రచించి పాడిన పాటలు పాడించుకొని కిషన్ రెడ్డి ఆనందించారు. జయరాజు సాహిత్యంలో సామాజిక స్పృహ, శ్రేయస్సు వంటి అంశాలు ఉండటం వల్ల ఈ రకమైన సాహిత్యం తనకు ఇష్టమని తన అభిప్రాయాన్ని కూడా జయరాజుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచుకున్నారు. అత్యంత ఆదరణ పొందిన జయరాజు పాటలు వానమ్మ వానమ్మ, షీలా నీవే శిల్పి నీవే అనే పాటలు కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి జయరాజు వినిపించారు. పోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపించలేదన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్కు ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. బీఆర్ఎస్ ఆఫీసులకు భూములను 100 రూపాయలకే లీజుకు తీసుకున్నారంటూ అన్నారు. కోకాపేటలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక సంస్థ పేరుతో బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో వేల కోట్ల విలువ చేసే భూములు ఒక సంస్థ పేరుతో తీసుకోవడంతో పాటుగానే 11 ఎకరాల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శికి 40 కోట్లకు ఇచ్చారని, గజానికి 1.10 లక్షల రూపాయల విక్రయానికి కూడా హెచ్ఎండిఏ నోటీసు ఇచ్చిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థలం తీసుకున్న ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్ కోకాపేటలో భూములను లూటీ చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. దోపిడీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు ఆయన. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంతో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో భారీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. ఇబ్రహీంపూర్ గ్రామస్తులు, నేడు పూడూరు మండలం చింతలపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ చెప్పారు ఈ విషయాన్ని. తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ఏదేనన్నారు ఆయన. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, న్యాయవాది నరసింహులు, మాజీ ఎంపీటీసీ నరసింహులు, అలాగే నాయకులు తిరుపతయ్య, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేందుకు 3 నుంచి 5 సీట్లలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కూనంనేని సాంబశివరావు. సిపిఐ పార్టీ అభ్యర్థి పోటీ చేసే వైరాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్తో పాటుగా మరికొన్ని స్థానాల్లో కూడా సిపిఐ అభ్యర్థులు ఈసారి బరిలో ఉంటారని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. వామపక్ష పార్టీల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది తప్పుడు కూతలు పూస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. బీజేపీ హటావో దేశ్కి బచావో నినాదంతో వచ్చే నెల 4వ తేదీన కొత్తగూడెంలో జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయండి ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతుందని, పిచ్చివాడి చేతిలో రాయిలా ప్రధాని మోడీ ప్రవర్తిస్తున్నారంటూ ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 550 కోట్ల రూపాయలు విలువైన 11 ఎకరాల భూమిని కేవలం 37 కోట్ల రూపాయలకే బీఆర్ఎస్ పార్టీకి కట్టబెడుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీఎస్పీ ఖండిస్తుందన్నారు. నిర్ణయం తీసుకోవడాన్ని బీఎస్పీ ఖండిస్తుందని చెబుతూనే ఈ అంశంలో ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉందని, ఇది విచ్చలవిడిగా దోపిడీ విధానమని మండిపడ్డారు ఆయన. ఓవైపు హెచ్ఎండిఏ పరిధిలో వేల ఎకరాల పేదల భూమి అసెండ్ భూములు గుంజుకొని బహిరంగంగా వేలం వేస్తూ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సంపాదిస్తూ, మరోవైపు తమ పార్టీ కార్యక్రమాల కోసం మాత్రం మార్కెట్ రేటు కన్నా 10 రెట్లు తక్కువగా కొనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారాయన. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి
సిబిఐకి లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఇవాల్టి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయిన త్వరగానే వెంటనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా ఇప్పటికే 2 సార్లు సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. అయితే అవినాష్ లేఖపై సిబిఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ వాట్సాప్లో సిబిఐ నోటీస్ పంపించింది. ఇక శుక్రవారమే సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి సిబిఐ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరిన తర్వాత అవినాష్ రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చిందంటూ మార్గమధ్యంలోనే రూటు మార్చుకుని వెళ్లారు. ఆయన న్యాయవాదులు సిబిఐ కార్యాలయానికి వెళ్లి ఈ సమాచారాన్ని అందించారు. ఇక అవినాష్ రెడ్డి తల్లిని పులివెందుల నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావడంతో శుక్రవారం నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలంటూ సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాల్టి విచారణకు హాజరు కాలేరని లేఖ రాయటం, దీనిపై సిబిఐ ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రముఖ స్టార్టప్ హబ్గా నిలుస్తుందని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారిందని అన్నారు. ఇదంతా మంత్రి కేటీఆర్ చలవేరని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా శ్రమిస్తున్న కేటీఆర్ రోజుకొక పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావటమే ధ్యేయంగా పెట్టుకున్నారని కొనియాడారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ రోజుకొక కొత్త కంపెనీని హైదరాబాద్కు తీసుకువస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో మంత్రికి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, తెలంగాణ తరహా అభివృద్ధి ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదంటూ తోట చంద్రశేఖర్ విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్లోని న్యూస్ సెంటర్లో భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాల కరపత్రాలు అలాగే బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ మేనేజింగ్ ట్రస్టీ బిఎన్ఆర్ జ్ఞానప్రకాష్, కార్యదర్శి అజయ్ గౌతమ్, ఉపాధ్యక్షులు బాల నరసింహులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వ్యవస్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి సందర్భంగా ఈ నెల 22న జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిఎన్ జ్ఞానప్రకాష్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానం అందించామని కూడా చెప్పారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ విలీనంపై చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం 6వ విడత తిరుమలగిరిలోని 7వ వార్డులో కొనసాగింది. కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని స్థానికులు ప్రధాని మోదీకి పోస్టు కార్డులు రాశారు. స్థానికంగా నివసించే చిన్న ఖమేలా బస్తీ పెద్దలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి తమ బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేయాలన్నారు. విలీనంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధానమంత్రికి వారు పోస్టు కార్డులు రాశారు. ఇక ఈ కార్యక్రమంలో వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం అబేల్, ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్, ఎలకంటి ప్రభుగుప్తా, మహమ్మద్ ఫసీ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కష్టపడితేనే ఇంత మంచి గుర్తింపు వస్తుందని, అలాగే తనకు డాక్టరేట్ లభించిందని తనియాస్ ఇన్ఫ్రా అధినేత వంశీవర్ధన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బేగంపేటలోని ది థామస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కింద వంశీవర్ధన్కు డాక్టరేట్ను అందించారు. తనియాస్ ఇన్ఫ్రా అధినేత వంశీవర్ధన్కు ది థామస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పద్మశ్రీ డాక్టర్ సాయిబాబా గౌడ్ చేతుల మీదుగా బిజినెస్ మేనేజ్మెంట్ కింద డాక్టరేట్ను అందించింది. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి చేశారని వంశీ అన్నారు. డాక్టరేట్ను సాధించేందుకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారన్నారు. దాదాపుగా 10 సంవత్సరాలు కృషి చేసిన తర్వాతనే డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన. ఇక సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంపాదనపై ఆశతో పలు కంపెనీల పేరుతో ప్రజలు అడ్డంగా ముంచుతున్నారు కేటుగాళ్లు. ఇదే క్రమంలో నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఓ కన్సల్టెన్సీ కంపెనీని నమ్మి నిండా మోసపోయాడు. కడపకు చెందిన గడిరాజు రాజేంద్ర ప్రసాద్, పాసం వెంకట ప్రసాద్ జ్యోతి, గురుప్రసాద్తో కలిసి కేపీహెచ్బీ కాలనీలోని మంజీరా ట్రినిటీ మాల్ 11వ అంతస్తులో క్సీటో కన్సల్టెన్సీ కంపెనీ బ్రాంచ్ను ప్రారంభించారు. క్సీటో కన్సల్టెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే 4 రెట్లు అధికంగా లాభాలు పొందవచ్చని నమ్మించి ఎంతోమంది నుంచి డబ్బులు సేకరించారు. ఇక నిర్వాహకుల మాటలు నమ్మినటువంటి సిటీకి చెందిన రాజేంద్ర ప్రసాద్
అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో కలిసి ఇక పెట్టుబడి పెట్టించాడు. ఈ నేపథ్యంలోనే డబ్బులు తిరిగి రాకపోవడంతో నిలదీయడం మొదలుపెట్టాడు. పెట్టుబడి పెట్టిన డబ్బులు గడుస్తూ ఉన్నా రాబడి రాకపోవడంతో సీటో మేనేజ్మెంట్ను అతడు నిలదీశాడు కూడా. ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ లేకపోవడంతో రాజేందర్ ప్రసాద్ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో సీటో ఆఫీసు కంపెనీపై పోలీసులు దాడులు చేసి రాజేంద్ర ప్రసాద్, వెంకట చలపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. हैदराबाद में आज सुबह जोरदार बारिश हुई। अमीरपेट, पंजागुट्टा, बंजारा हिल्स के साथ ही कई जगहों पर गरज के साथ बारिश हुई। तड़के हुई बारिश के कारण चंद्रायन गुट्टा और शालीबंडा में सड़कों पर पानी भर गया। राजेंद्र नगर में 4.6 सेंटीमीटर बारिश दर्ज की गई, जबकि अंबरपेट, शेरलिंगम पल्ली और शिवराम पल्ली में 3.9 सेंटीमीटर बारिश हुई। अचानक हुई बारिश से कई इलाकों में जल भराव हो गया। वाहन चालकों को परेशानी का सामना करना पड़ा। हैदराबाद के साथ ही निर्मल और निजामाबाद जिलों में भी कई जगहों पर बारिश हुई। मौसम विभाग के मुताबिक अगले कुछ घंटों में हैदराबाद, रंगारेड्डी, मेरचल, मलकाजगिरी, विकाराबाद और जिलों में गरज, बिजली चमकने और तेज हवाएं चलने की संभावना है। लोगों को सतर्क रहने की सलाह दी गई। राज्यपाल तमिलिसाई का कहना है कि युवा संगठन छात्रों को भारत की आत्मा को बाहर लाने में मदद करेंगे। उन्होंने कहा है कि युवा संगम के तहत विभिन्न राज्यों के छात्र अपने दौरों के माध्यम से अन्य राज्यों से अनुभव प्राप्त कर रहे हैं और अपने देश की सच्ची महिमा और हमारे विशेष सांस्कृतिक संबंध की खोज कर रहे हैं। राजभवन में राज्यपाल ने आईआईटी रुड़की और एनआईटी वारंगल द्वारा संयुक्त रूप से आयोजित एक युवा समूह के हिस्से के रूप में तेलंगाना का दौरा करने वाले उत्तराखंड के छात्रों के साथ बातचीत की। युवा समूह की यात्रा के तहत उत्तराखंड के छात्रों ने ऐतिहासिक रामप्पा मंदिर का दौरा किया। मेडारम, हजार स्तंभ वाले मंदिर, सामक्का, सारक्का आदिवासी देवताओं और वरंगल और करीमनगर जिलों में सिंचाई परियोजनाओं के पंप हाउस का दौरा किया। हैदराबाद में उत्तराखंड की टीम ने टी हब, टैंक बॉन्ड, गोलकुंडा किला और अन्य महत्वपूर्ण जगहों का भी दौरा किया। राज्यपाल ने आईआईटी रुड़की, एनआईटी वारंगल के सचिवों को इस युवा संगम के समन्वय और दोनों राज्यों के बीच आपसी छात्र विनिमय कार्यक्रमों की सुविधा के लिए बधाई दी। मंत्री वेमुला प्रशांत रेड्डी ने कहा है कि सीएम केसीआर ने कॉरपोरेट स्तर पर गरीब लोगों को भी बेहतर चिकित्सा सेवाएं प्रदान करने के दृढ़ संकल्प के साथ सुपर स्पेशलिटी अस्पतालों के निर्माण की शुरुआत की है। मंत्री ने विभिन्न सरकारी अस्पतालों के प्रतिनिधियों और आर्किटेक्ट के साथ लंबी समीक्षा बैठक की। इस अवसर पर R&B के तत्वावधान में बने रहे वरंगल मल्टी सुपर स्पेशलिटी अस्पताल, टीम्स एलबी नगर, टीम्स अलवाल और सनत नगर टीम्स अस्पतालों के निर्माण पर अधिकारियों से चर्चा की गई। पहले उन्होंने वरंगल सुपर मल्टी स्पेशलिटी अस्पताल के निर्माण की प्रगति पर चर्चा की। पिछले माह मुख्यमंत्री के निर्देश अनुसार मंत्री ने अस्पताल के निर्माण स्थल का दौरा कर कई सुझाव दिए थे। मंत्री ने अधिकारियों व कार्यदायी संस्था से इससे जुड़े कार्यों की प्रगति के बारे में जानकारी ली। मंत्री ने दृश्य प्रस्तुति के माध्यम से अस्पताल के निर्माण ढांचे का निरीक्षण किया। रचनात्मक डिजाइनों की भी जांच की गई और कई सुझाव दिए गए। अधिकारियों से पूछा गया कि क्या मुख्य बिल्डिंग ब्लॉक्स का निर्माण पट चार्ट के अनुसार हो रहा है। उन्होंने निर्माण की गति बढ़ाने और उसके अनुसार मैन पावर बढ़ाने के निर्देश दिए। मंत्री सबिता इंदिरा रेड्डी ने कहा है कि ये योजनाएं गरीब परिवारों की शादियों के लिए वरदान की तरह है। मंत्री सबिता ने रंगारेड्डी जिले के महेश्वरम मंडल में स्वीकृत 72 कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक हितग्राहियों को सौंपे। महेश्वरम मंडल परिषद सभा कक्ष में आयोजित कार्यक्रम में तुक्कुगुड़ा नगर पालिका सरदार नगर के हितग्राहियों को 5859 शासनादेश के तहत स्वीकृत भूमि अधिकार दस्तावेज वितरित किए गए। मुख्यमंत्री केसीआर देश में कहीं और के विपरीत केवल तेलंगाना में इस योजना को लागू कर रहे हैं। उन्होंने कहा है कि
59 जियो के साथ सरकारी जगहों पर रहने वाले गरीब और मध्यम वर्ग के लोगों को संपत्ति का अधिकार दिलाने का श्रेय सीएम केसीआर को जाता है। वे इस मौके का फायदा उठाना चाहते हैं। मंत्री ने तेलंगाना राज्य के गठन के 9 वर्ष पूरे होने और 10वें वर्ष में प्रवेश के अवसर पर 2 जून से आयोजित हो रहे शताब्दी समारोह को सफल बनाने का आह्वान किया। इस कार्यक्रम में जिला पंचायत अध्यक्ष अनिता रेड्डी, एमपीपी रघुमा रेड्डी, उपाध्यक्ष एमपीपी सुनीता अंधा नायक, पार्टी अध्यक्ष राजू नायक, सोसाइटी के अध्यक्ष पांडु, सरपंच एमपीटीसी के निदेशक और लोगों ने भाग लिया। केंद्रीय मंत्री किशन रेड्डी ने कहा है कि अंतर्राज्यीय योग दिवस के तहत हैदराबाद परेड ग्राउंड में 25 दिनों का योग काउंटडाउन महोत्सव कार्यक्रम आयोजित किया जा रहा है। योग को भारत की सबसे प्राचीन निधि कहा जाता है। उन्होंने कहा कि प्रधानमंत्री मोदी ने दुनिया के देशों को योग से परिचित कराया है। भारत के लिए यह गर्व की बात है कि आज विश्व के देशों में योग दिवस मनाया जा रहा है। उन्होंने कहा है कि हमारे देश की प्राचीन कला को आज विश्व के देशों ने स्वीकार किया है। उन्होंने कहा है कि मोदी सरकार ने योग को दुनिया में एक नए मुकाम पर पहुंचाया है। किशन रेड्डी ने खुलासा किया है कि हमारे देश में अंतर्राष्ट्रीय योग महोत्सव आजाद का अमृत उत्सव में अच्छी तरह से आयोजित किया जाता है। सभी को 21 जून को योग दिवस में सामूहिक रूप से भाग लेने का आह्वान किया जाता है। लोकप्रिय कवि और गायक तेलंगाना कार्यकर्ता जयराज ने केंद्रीय मंत्री किशन रेड्डी से मुलाकात की। इस मौके पर उनके बीच दिलचस्प बातचीत हुई। किशन रेड्डी ने जयराजू के साथ उनके द्वारा रचित और गाए गीतों का आनंद लिया। केंद्रीय मंत्री ने जयराजू के साथ अपनी राय साझा की कि जयराजू के साहित्य में सामाजिक चेतना और कल्याण के तत्वों के कारण उन्हें इस प्रकार का साहित्य पसंद है। जयराजू ने केंद्रीय मंत्री किशन रेड्डी को जयराजू वनम्मा वनम्मा शीला नीवे शिल्पी नीवे के सबसे लोकप्रिय गीत गाए। बंडी संजय ने कहा है कि सरकार ने बंजर भूमि की समस्या का समाधान नहीं दिखाया है। लोग चुनाव से पहले सीएम केसीआर को याद करेंगे। बीआरएस कार्यालय के लिए 100 रुपए में जमीनें लीज पर दी जा रही है। बंडी संजय ने कहा है कि बीआरएस नेता एक कंपनी के नाम पर कोकापेट में हजारों करोड़ की जमीन ले रहे हैं। उन्होंने कहा है कि बीआरएस पार्टी सचिव को 11 एकड़ जमीन 40 करोड़ में दी गई और HMDA ने 1.10 लाख प्रति गज के हिसाब से नोटिस दिया। उन्होंने कहा है कि पूर्व में भले ही कांग्रेस पार्टी ने जगह ली हो, लेकिन कोई निर्माण नहीं किया गया। बंडी संजय ने बीआरएस पर कांग्रेस के साथ प्रतिस्पर्धा में कोकापेट की जमीन लूटने का आरोप लगाया। उन्होंने कहा है कि लूटपाट में कांग्रेस और बीआरएस की होड़ है। उन्होंने मांग की है कि कोकापेट में डबल बेडरूम का घर बनाया जाए और गरीबों को दिया जाए। कर्नाटक राज्य में कांग्रेस की जीत के साथ विकाराबाद जिले के पारीगी निर्वाचन क्षेत्र में बड़ी संख्या में लोग बीआरएस पार्टी से कांग्रेस में शामिल हो गए। जिला कांग्रेस पार्टी अध्यक्ष राम मोहन ने कहा है कि पुदूरू मंडल के इब्राहिमपुर और चिंतलपल्ली के ग्रामीण आज कांग्रेस पार्टी में शामिल हुए हैं और कांग्रेस में नया उत्साह बढ़ा है। उन्होंने कहा है कि तेलंगाना का भविष्य कांग्रेस पार्टी है। कर्नाटक में कांग्रेस सरकार चुनाव के दौरान किए गए वादों को तुरंत लागू करेगी। उन्होंने कहा है कि कांग्रेस पार्टी तेलंगाना राज्य में कई कल्याणकारी योजनाओं की शुरुआत करेगी और हर वर्ग के लोगों के साथ खड़ी रहेगी। इस कार्यक्रम में पुदूरू मंडल कांग्रेस पार्टी के अध्यक्ष सुरेंद्र, डीसीसी सचिव श्रीनिवास रेड्डी, एडवोकेट नरसिम्हलू, एमपीटीसी की पूर्व नर्से नेता तिरुपथैया और किश्तु रेड्डी ने भाग लिया। कुन्मनेनी सांबशिवराव ने विश्वास जताया है कि वे अगले चुनाव में जनता के मुद्दों पर अपनी आवाज बुलंद करने के लिए 3 से 5 सीटें जीतेंगे। उन्होंने खुलासा किया है कि भाकपा प्रदेशी के मुकाबले में विशाल जनसभा का आयोजन किया जाएगा। इसके अलावा कुन्मनेनी सांबशिवराव ने कहा है कि इस बार वैरा, कोत्तागुडेम, हुस्नाबाद और कुछ अन्य सीटों के साथ भाकपा उम्मीदवार मैदान में होंगे। उन्होंने कहा है कि कुछ लोग झूठे आरोप इसीलिए लगा रहे हैं क्योंकि वे वामपंथी दलों का विकास नहीं देख सकते। उन्होंने भाजपा से देश की बचाओ के नारे के साथ अगले महीने की 4 तारीख को कोत्तागुडेम में एक जनसभा आयोजित करने का आह्वान किया। केंद्र में मद तुगलक का शासन जारी रहेगा और उन्होंने प्रधानमंत्री मोदी की आलोचना की कि वे पागल के हाथ में पत्थर की तरह काम कर रहे हैं।
राज्य सरकार द्वारा कोकापेट में बीआरएस पार्टी को 11 एकड़ जमीन आवंटित किए जाने पर बसपा प्रदेश अध्यक्ष आरएसपी भड़क गए हैं। उन्होंने कहा है कि बसपा ने राज्य मंत्रिमंडल द्वारा 550 करोड़ की 11 एकड़ जमीन बीआरएस पार्टी को मात्र 37 करोड़ में सौंपे जाने के फैसले की निंदा की है। उन्होंने कहा है कि बसपा निर्णय लेने से इनकार कर रही है। उन्होंने कहा है कि इस मामले में सरकार का रवैया ढुलमुल है। एचएमडीए के तरह एक तरफ जनता ने गरीबों की हजारों एकड़ जमीन नीलाम कर दी और सरकार हजारों करोड़ कमा रही है, लेकिन दूसरी तरफ विडंबना यह है कि वे अपनी जनता के कार्यालयों के लिए बाजार भाव से 10% कम कीमत पर खरीद रहे हैं। पूर्व मंत्री वाईएस विवेकानंद रेड्डी की हत्या के मामले में आरोपी कड़प्पा सांसद वाईएस अविनाश रेड्डी ने एक बार फिर सीबीआई को पत्र लिखा है। पत्र में कहा गया है कि वह अपनी मां की बीमारी के कारण आज की सुनवाई में शामिल नहीं हो पाएंगे। उन्होंने कहा कि अस्पताल में इलाज करा रही उनकी मां श्रीलक्ष्मी के डिस्चार्ज होने के बाद ही वह पूछताछ के लिए आएंगे। इस बीच अविनाश रेड्डी पहले ही 2 बार सीबीआई जांच से गैर हाजिर हो चुके हैं। बहरहाल इंतजार करते हैं और देखते हैं कि सीबीआई अविनाश के पत्र पर क्या प्रतिक्रिया देती है। सीबीआई ने व्हाट्सएप ऐप पर एक नोटिस भेजकर उन्हें हैदराबाद सीबीआई कार्यालय में सुबह 11 बजे जांच में शामिल होने के लिए कहा। अविनाश रेड्डी शुक्रवार को ही सीबीआई जांच में शामिल होने वाले हैं। जुबली हिल्स स्थित अपने घर से सीबीआई दफ्तर के लिए निकले अविनाश रेड्डी ने रास्ते में ही रास्ता बदल लिया, क्योंकि उन्हें पता चला कि उनकी मां की तबीयत ठीक नहीं है। उनके वकीलों ने सीबीआई दफ्तर जाकर यह जानकारी दी। अविनाश रेड्डी की मां को पुलिवेंदुला से कर्नूल के विश्व भारती अस्पताल लाया गया था, जहां वह शुक्रवार से रुके हुए थे। इस सिलसिले में सीबीआई ने एक बार फिर सोमवार को जांच के लिए आने का नोटिस जारी किया है। चूंकि जांच अंतिम चरण में है, इसीलिए अविनाश रेड्डी की गिरफ्तारी की संभावना है। इस पृष्ठभूमि में पत्र लिखकर यह कहना कि वह आज की सुनवाई में शामिल नहीं होंगे। सीबीआई इस पर क्या जवाब देंगी, यह सस्पेंस का विषय है। बीआरएस पार्टी के एपी अध्यक्ष तोटा चंद्रशेखर ने दिलचस्प टिप्पणी की। उन्होंने कहा कि हैदराबाद शहर में देश में एक प्रमुख स्टार्टअप हब है और हैदराबाद शहर विश्व प्रसिद्ध आईटी कंपनियों के लिए एक अड्डा बन गया है। मंत्री केटीआर ने कहा है कि यह सब नहीं होगा। केटीआर जो तेलंगाना राज्य के लिए एक ब्रांड एम्बेसडर के रूप में काम कर रहे हैं कि उद्योग को दिन ब दिन राज्य में लाने के लिए प्रशंसा की जाती है। तोटा चंद्रशेखर ने आलोचना की है कि आंध्र प्रदेश में स्थिति अलग है और यहाँ तेलंगाना शैली का विकास दिखाई नहीं दे रहा है। उन्होंने कहा है कि प्रदेश में एक भी उद्योग नहीं आ रहा है। हैदरगुड़ा में समाचार केंद्र में भाग्या रेड्डी वर्मा की जयंती समारोह के हैंड आउट्स और ब्रोचर का अनावरण किया गया। आदि हिंदू सोशल सर्विस लीग के प्रबंध न्यासी बीएन ज्ञान प्रकाश, सचिव अजय गौतम और उपाध्यक्ष बालनर सिम्हा ने इस कार्यक्रम में भाग लिया। बीएन ज्ञान प्रकाश ने कहा है कि आदि हिंदू समाज सेवा लीग के संस्थापक और प्रमुख समाज सुधाकर भाग्य रेड्डी वर्मा की 135वीं जयंती के अवसर पर इस माह की 22 तारीख को जयंती समारोह आयोजित किया जाएगा। उन्होंने कहा है कि इस कार्यक्रम के लिए सीएम केसीआर को मुख्य अतिथि के तौर पर आमंत्रित किया गया। छावनी विकास मंच के विलय को लेकर पोस्ट कार्ड आंदोलन का छठा चरण तिरुमलगिरी के 7वें वार्ड में जारी रहा। स्थानीय लोगों ने छावनी को जीएचएमसी में विलय करने के लिए प्रधानमंत्री मोदी को पोस्ट कार्ड लिखे हैं। स्थानीय स्तर पर रहने वाली छोटी कमेला बस्ती के बुजुर्ग स्वेच्छा से आकर अपनी बस्ती की समस्याओं का समाधान करना चाहते हैं। उन्होंने प्रधानमंत्री को पोस्ट कार्ड लिखकर कहा है कि विलय से ही समस्याओं का समाधान होगा। इस कार्यक्रम में विकास मंच के अध्यक्ष गड़म अबेल, महासचिव सनकी रविंदर, इलाकांती प्रभु गुप्ता और मोहम्मद फासी ने भाग लिया।